ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఇక్కడ రాజు చండాలుడు యొక్క మాటలను ఏ విధంగా వింటూ ఉన్నాడు అంటే, సింహం గనక చెట్టుపై ఉన్నటువంటి పిల్లి కూతలను లెక్కబెట్టనట్లుగానే ఆయన కూడా లెక్కబెట్టలేదు. ఆ తర్వాత రాజు అక్కడ ఆగలేదు. వెంటనే తన యొక్క విషన్న జనబహుళమకు రాజపురిని, అంటే అందరి విచారంతో ఉన్నటువంటి రాజపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు మానలేకపోవడం వలన ఎండుబడిన తామర కొలలను హంస ప్రవేశించినట్లుగానే, నీరు లేని దాంట్లోకి సరోవరంలోకి హంస వెళ్ళినట్లుగానే వెళ్ళిపోయాడు. మూలదేశమున ఉన్నటువంటి కోటరమున నిప్పంటింప బూరుగు, అంటే ఎక్కడో నిప్పంటిస్తే బూరుగు చెట్లు సైతం కూడా మొత్తం నశించిపోయినట్లుగానే, అంతఃపురమున ప్రవేశించిన మాత్రము చేతనే అతని యొక్క అవయవాలన్నీ కూడా మరి క్షీణించసాగినవి. అక్కడ అతను అలవాటు పడి ఉన్నాడు. ఎలాగంటే, ఎలుక గనక మొదలు దెంపేస్తే వాడు పడిపోయిన కుంకుమ పువ్వులాగానే ఈ యొక్క జనులందరూ కూడా ఉండడాన్ని చూసి మంత్రులు, రాజస్త్రీలు, నగరవాసులు, రాజు అక్కడ ఉన్నప్పటికీ కూడా శవంలాగానే ముట్టుకొనకుండా దూరంగా ఉన్నారు. బాలకులు ఎట్లా శవదేహమాత్మీయమైనప్పటికీ కూడా దూరంగా ఉన్నట్లుగానే, సేవకులు పరమ భక్తులు అయ్యుండి కూడా వాళ్ళు కూడా సమీపించలేదు. రాజు చండాలుడు అని దుఃఖిస్తూ ఎవ్వరూ కూడా ఆదరాన్ని కానీ గౌరవాన్ని కానీ చూపట్లేదు. కాబట్టి అతడు అదే ఏ విధంగా అంటే నిరానంత వదనుడును, ఆ విధంగా దిగులు పడుచు మలిన వర్ణముతో కూడి శోభారహితుడే అయ్యాడు. ఇక అతనికి ఎటువంటి ముఖములు వెలుగు లేకుండా పోతోంది. శోకముతో ఉంటున్నాడు. ఆ పురవాసుల యొక్క చిత్తమంతా కూడా తప్తమైపోయి కాలిపోయినట్లుగా శరీరము ధూమామాయితమైంది. అగ్నిపర్వత శిలాభాగం జనులు సమీపింపనట్లుగానే పురవాసులు ఎవ్వరూ కూడా అతని యొక్క దగ్గరకు రాకుండా ఉన్నారు. సభాసదులు అతని యొక్క ఆజ్ఞను మరి ఎవ్వరూ కూడా అనుసరించడం లేదు. అందరూ ధిక్కరిస్తూ ఉన్నారు, వదిలివేస్తూ ఉన్నారు. ప్రభారహితుడైనటువంటి ఏపాటి కాంతి లేనటువంటి అతని యొక్క ఆజ్ఞ భస్మపతినమకు నీటి బొట్టులాగానే ఎచ్చటకు కూడా నిలువ జాలకపోయింది. అతను ఏమి అడిగినా సమాధానం చెప్పడం లేదు, ఏమి అడిగినా ఇవ్వడం లేదు. బూడిదలో పోసిన నీరులాగానే ఉండిపోతుంది, నీటి బొట్టులాగానే. అతని యొక్క ఆకృతి అందరికీ కూడా క్రూర కర్మలను ఆచరించే దానిలాగానే కనబడుతోంది. అతని యొక్క సహవాసము అమంగళకరంగా తోచింది అందరికీ. అసలు అతని యొక్క సహవాసము చాలా అశుచిగా అమంగళకరంగా తోచింది. అతనిని చూసి ప్రజలు రాక్షసుని కాంచిన వారిలాగానే, రాక్షసుని చూస్తే ప్రజలు పారిపోయినట్లుగానే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు అతడు జనుల మధ్య ఉన్నప్పటికీ కూడా అతని యొక్క అర్ధహీనుడే అయ్యాడు. డబ్బు లేదు, మరి గుణములు లేదు, గుణరహితుడయ్యాడు. పరాయివాడైనట్లుగానే, అంటే ఎవరో తెలియని బాటసారిలాగానే ఉన్నట్లుగానే అటువంటి ఆపదనే పొందాడు. ఎవ్వరూ అతనికి సహకరించడం లేదు, ఏమీ ఇవ్వడం లేదు, దగ్గరికి రావడం లేదు. లోన ముత్యాలు ఉన్నప్పటికీ కూడా గాలికి ధ్వనించే ఎదురుతోటి బాటసారులు పలకనట్లుగానే ఇప్పుడు వెదురులో ముత్యాలున్నాయి. అవి అయినా కూడా దాని యొక్క విలువని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ బాటసారులు ఆ వెదురు పొదలు చేసేటువంటి ధ్వని వైపు చూడకుండా వెళ్ళిపోయినట్లుగానే అతడు పలుమార్లు ఎవ్వరిని మాట్లాడించినను కూడా నగరవాసులు ఎవ్వరూ కూడా అతనితో మాట్లాడకుండా ఉన్నారు. ఆ తర్వాత నగరవాసులు, మంత్రులు, మనము చాలా కాలము కూడా ఈ చండాలునితోటే ఉన్నాము, ప్రాయశ్చిత్తము వలన మనం శుద్ధులము కాజాలము,
కాబట్టి అగ్ని ప్రవేశం చేద్దాము అని పలికి చితులను పేర్చసాగారు. అప్పుడు నలువైపులా కూడా చితులే ఆకాశంలో ఉన్నటువంటి తారల లాగానే వెలుగుతూ ఉన్నాయి. నగరవాసులు మరి ఉచ్చైస్వరము తేట అంటే పెద్ద గొంతుతో ఏడుస్తూ ఉన్నారు. స్త్రీలు అశ్రుధారలనే వర్షిస్తూ ఉన్నారు. కన్నీడు కాలువలు గట్టేలాగా ఏడుస్తూ ఉన్నారు. కరుణాస్వరముతో విలపిస్తూ ఉన్నారు. నేలగూలిపోతూ ఉన్నారు. ప్రజలు జ్వలిస్తూ ఉన్న అగ్నికుండాలకు కాడకు వెళ్ళి బుద్ధిని కోల్పోతూ ఉన్నారు. మంత్రులు అగ్ని ప్రవేశము చేయడానికి వారి యొక్క మరి సేవకులు రోధిస్తూ ఉన్నారు. వారి యొక్క కన్నీటి ధారలతో అభిషిక్తమై ఆ నగరం కూడా రోధిస్తున్నదా అని శోకముద్రితమైనటువంటి నగరం అలా కనబడుతూ ఉన్నది. అప్పుడు ప్రబల వాయువు వీచి ప్రధాన బ్రాహ్మణుల మాంసగ్రంథమును కొని ధూళిని లేవదీయడానికి ఆ పురి తుషార కిరణాలను అంటే తుషార కణాలు ఆ హిమబిందువులను కొని పెనుగాలి వీచుచున్న అడవిలాగానే ఉన్నది. మాంస వపాగంధాన్ని కొని గాలి చాలా దూరానికి పోసాగింది. మాంసాసులకు పక్షులు వచ్చినాయి. మేఘములలాగానే ఉన్నటువంటి సూర్యున్ని కప్పివేసినట్లుగానే వాయువేగము వలన ఆ చితానలములు పైకెగయా ఆకాశమండలమంతా జ్వలిస్తున్నదా అన్నట్లు ఉన్నవి. నిప్పురవలు లేచినవి. ఇక్కడ అక్కడ పడటానికి నక్షత్రాలు నలువైపులా రాలినట్లుగా రాలుచూ ఉన్నవి. నగలను దొంగిలించే ఆశతో దొంగలు బాలురను కొట్ట వారు భయంతో వణుకుచూ ఏడవసాగిరి. నగరవాసులైతే తొట్టుపడుతూ ఉన్నారు. ప్రాణాలను త్యజింపసాగారు. నగరమంతా నాశనమైపోయింది. అంతా తగలబడిపోయింది. అలా తగలబడిపోవడం వలన ఎచ్చట ఎవ్వరి ఇల్లుండినది గుర్తించలేకుండా వీలు లేకుండా పోయింది. దొంగలు అందరి యొక్క సంపత్తిని కూడా తమ పరం చేసేసుకున్నారు, దోచేసుకున్నారు. భార్యాపుత్రులను వదిలి అందరూ మరణించడానికే తొందరపడుతూ ఉన్నారు. ఎందుకు? ఇన్నాళ్ళు కూడా మరి క్షత్రియుడు అనుకొని ఆ రాజును అంటి పెట్టుకొని ఆ రాజు చండాలుడు అని తెలిసి ఆ రాజుతో ఉన్నటువంటి 8 సంవత్సరాల కాలం వాళ్ళు భ్రష్టమైపోయినట్లుగా భావించి అందరూ కూడా ఆ అగ్ని ప్రవేశం చేసి మరణిస్తూ ఉన్నారు. కొంతమంది మరణించడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ తొందరపడుతూ ఉన్నారు. ఇలాగా అక్కడ లోకక్షయం గుర్చినటువంటి కల్పాంతకాలము అరుదించు శోచనీయ దశే రాగా రాజ్యప్రాప్తిని సజ్జనుల యొక్క సంగతిని పొంది పవిత్రుడును ధీరుడును అయిన గవలుడు శోకాకుల చిత్తముతో ఇలా చింతించసాగాడు. నా వలననే ఈ దేశమున ఈ కకాల ప్రళయం పోలేటువంటి అనర్థం దాపురించింది. లోక దుఃఖప్రదమగు ఈ జీవనముతో నాకింక ఏమి ప్రయోజనము? మృత్యువే నాకు పరమశ్రేయము. లోకనిందను కొని జీవించటం కన్నా మరణమే మేలు అని నిశ్చయించుకున్నాడు. గవలుడు అంటే ఆ గాది దేహుడు. ఆ గవలుడు తన శరీరాన్ని పతంగంలాగా అగ్నికి ఆహూతం చేశాడు. తను కూడా అగ్ని ప్రవేశం చేశాడు. గవలుని శరీరం ఇట్లు అగ్నికి ఆహూతి అయి దహింపబడుతూ ఉండగా జలమధ్యమున అగమర్షణ సూక్తమును పఠించుచూ ఉన్న గాది గాత్రదాహమును అనుభవించుచు తెలివినందింది. అక్కడ గాది అగమర్షణ సూక్తాన్ని మరి పఠిస్తూ మరిచిపోయి ఇంకొక సూక్తము తనకి స్మృతికి తగిలినట్లుగానే ఆ రెంటికి మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క నీళ్ళల్లో తనకు కనబడినటువంటి జగద్విస్తారమైనటువంటి విషయాన్ని గాంచినటువంటి ఆ గాది ఇప్పుడు తెలివినొందాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు అని శ్రీ వాల్మీకి భరద్వాజునితోటి ఇత్యుక్త పత్యధామునౌ దివసో జగామ సాయంతనాయ విధయేస్తమినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయే రవికరైశ్చ సహా జగామ. ఈ విధంగా మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు గాది యొక్క తెలివి వచ్చినప్పటి సంగతి తెలియజేస్తూ ఉండగా సంధ్యా సమయం అయింది. దివాకరుడు అంటే సూర్యుడు సాయంకృత్యమై నర్పడానికి ఆ యొక్క అస్తాద్రిని ఆ పశ్చిమాద్రిని వెళ్ళినట్లుగానే సభ్యులు కూడా ఏం చేశారు? ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు, అభివాదం చేసుకున్నారు, సంధ్యా స్నానం చేయడానికి వెళ్ళిపోయారు.
మళ్ళీ కూడా మరునాడు సూర్యకిరణాలతో కూడా వారంతా కూడా మళ్ళీ సభకి వచ్చేశారు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ గాది వృత్తాంతమునందు గాది యొక్క వినాశము అనేటువంటిది ఈ ఉపశమ ప్రకరణమునందు వర్ణించి తెలియజేసి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. ముహూర్తద్వితయేనాదా గాధిరాది భవభ్రమాత్ ప్రశశామాకులీ భావో వేలావర్తే వివాంబుదేహి. ఏమంటున్నారు? ఆ తర్వాత గాది యొక్క కష్టకరమైనటువంటి ఆ భ్రాంతి చెలియల కట్టని దాకు సముద్ర తరంగంలాగానే నిమిషంలో శాంతిల్లింది అని చెబుతూ, ఓ రామచంద్ర, ఆ తర్వాత గాది యొక్క కష్టకరమైనటువంటి ఆ భ్రాంతి ఒడ్డును దాకేటువంటి సముద్ర తరంగంలాగానే నిమిషంలోనే శాంతిని పొందింది అని చెబుతూ, అంతేకాదు ఇంకా ప్రళయకాలం సమీపించిన ఆ సృష్టి కార్యాన్ని విరమించేటువంటి బ్రహ్మలాగానే గాది మనస్సు యొక్క సంకల్ప రూపమైనటువంటి సమ్మోహనము నుండి విరతి చెంది మదమత్తుడైనటువంటి వ్యక్తికి మదంతో నిండిపోయినటువంటి వ్యక్తి తన యొక్క కైపు అంటే ఆ మొత్తు తగ్గ ఆ భ్రమ నుండి విడివిడినట్లుగానే గాది కూడా క్రమంగా శాంతత్వాన్ని పొందాడు. నిద్ర నుండి మేల్కొనిన వానిలాగానే తన్ను గాదిగా గ్రహించాడు. ఆ చండాల భ్రాంతి, రాజభ్రాంతి అంతా తొలగిపోయింది. నిశాపసానమున తిమిర వసనము తొలగినట్లుగానే, అంటే ఆ రాత్రి అనేటువంటిది నశించిపోయే సమయంలో ఆ చీకటి అనేటువంటిది కూడా నశించిపోతుంది. అలాగే అప్పుడు పగలు అనేది వచ్చినట్లుగానే జనులు పదార్థాలను చక్కగా గ్రహించినట్లుగానే గాది చండాల రాజకార్యాల భ్రాంతి నుండి విడివడిపోయి తన్ను అగమర్షణ సూక్తమును జపించుచూ ఉన్నటువంటి గాదిగానే గ్రహించి శిశిర ఋతువు గడవగా వసంత ఋతువు ముకిలితమైనటువంటి కమలవనమున అడుగుడినట్లుగానే, ఏ విధంగా ముడుచుకుపోయినటువంటి కమలవనమునందు వసంత ఋతువు గనక వస్తే ఆ కమలాలన్నీ వికసితమైనట్లుగానే గాది కూడా తన యొక్క నిజస్వరూపాన్ని స్మరించుకున్నాడు. జలమధ్యము నుండి మరి తీరానికి ఒడ్డుకి రావడానికి మొదలుపెట్టాడు. అప్పుడు అతడు జలము, దిగాకాశము అంటే దిక్కుల యందు గమనించినటువంటి ఆకాశ మండలాలతో పరిదృశ్యమానమైనటువంటి భూమిని అన్యరూపంగా వేరే రూపంగా దర్శించి విశేషంగా ఆశ్చర్యాన్ని పొందాడు. కోహం కిమివ పశ్యామి కిమకార్షమహం కిల ఏవం విచారయంశ్చిత్రం సభ్రూభంగమ భూత్క్షణం. నేను ఎవడను? నేను ఏమి చూచుచూ ఉన్నాను? ఇంతవరకు ఏమి చేసి ఉన్నాను అని ఆశ్చర్యముతో కనుబొమ్మలను విరుచుకుంటూ క్షణకాలము విచారం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, నేనెవరను? నేనేం చూశాను ఇప్పటిదాకా? ఇంతవరకు కూడా ఏదో మరి ఇంతవరకు ఏం జరిగింది అని ఆశ్చర్యంతో కనుబొమ్మలను విరుచుకుంటూ క్షణకాలము విచారణ చేయడానికి ప్రారంభించాడు. ఆ తర్వాత డస్సి ఉండడం వలన ఈ భ్రమను గాంచి ఉన్నాను, నేను అలసిపోయి ఉండడం వలన ఇటువంటి భ్రాంతిని పొంది ఉన్నాను అని స్థిరం చేసుకున్నాడు. ఉదయాద్రి నున్న సూర్యునిలాగానే నీటి నుండి బయటికి వచ్చాడు. గట్టెక్కాడు. ఇలా గట్టెక్కి ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను మాతా మహిళల సమ్ముఖమున మృతి నందినప్పుడు వారెక్కడ ఉన్నారు? గాలికి కొట్టుకొని పోయిన ఆకుకు తల్లిదండ్రులకు కొమ్మ చెట్లు కత్తికి కొట్టబడినట్లుగానే ఆ జ్ఞానదశయకు శైశవముననే నా తల్లిదండ్రులు మరణించి ఉన్నారు. నేను అవివాహితుడను, బ్రాహ్మణుడు, దుష్టమును క్షోభకరమును అయిన మధువు యొక్క స్వరూపమును ఎరుగునట్లుగానే నేను స్త్రీ యొక్క ఏ విధంగా అంటే స్త్రీ యొక్క స్వరూపాన్నే ఎరుగను. అటువంటిది నా బంధువులు స్వదేశమున చాలా దూరమున ఉన్నారు. ఎవరి ముందట నేను దేహత్యాగం చేశాను, వారెవరు? అయితే అవుగాక గంధర్వ నగరాన్ని బోలేటువంటి ఈ యొక్క ఘటనలను లేకనే ఉన్నట్లుగా కనిపించేటువంటి ఈ యొక్క విషయాలను నేనెలా చూశాను?
ఇది నా భ్రమమయ్యి ఉండవచ్చు. అంతేకాదు బంధువుల నడుమున మృతి మాయమై ఉంటుంది. దీనిని ఏమైనా సరే తథ్యమున్నది లేనిది గ్రహింపజాలకున్నానే. ఇది నిజమా అబద్ధమా అనే దాన్ని నేను గ్రహింపలేకపోతున్నాను. మరి ఉన్మత్త శార్ధూలం గనక గంభీరమైన అరణ్యంలో భ్రమించినట్లుగానే దేహుల చిత్తము కూడా భ్రాంతి దృష్టుల చేత పరిభ్రమిస్తూ ఉన్నది. గొప్పదైనటువంటి పులి పెద్ద అడవికి వెళ్ళిందనుకో, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఎక్కడ తిరగాలో తెలియకుండా భ్రమించినట్లుగానే ఈ దేహాలలో ఈ దేహులు అంటే దేహాన్ని ధరించిన ఈ దేహుల యొక్క చిత్తము కూడా భ్రాంతి అనేటువంటి దృష్టిలు ఎందే పరిభ్రమిస్తూ ఉన్నది. గాది ఇలా విషయాన్ని చిత్తమోహకంగానే పరిగణించాడు. ఆ ఆశ్రమమునందే కొన్ని దినాలు గడిపివేశాడు. అప్పుడు బ్రహ్మ కడకు దుర్వాసునిలాగానే అతిథి యొక్క అతిథి ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. అతడు డస్సిపోయి అలసిపోయి ఉన్నాడు. అలా ఉండడం వలన అతను అక్కడ విశ్రాంతిని తీసుకున్నాడు. తీసుకుని వసంతం గనక ఫలాలు పుష్పరసాదులను అర్పించి వృక్షానికి తృప్తి కలిగించినట్లుగానే గాది కూడా ఏం చేశాడు, ఫలపుష్పరసాలను ఇచ్చాడు ఆ డస్సిపోయి ఉన్నటువంటి అతిథికి. ఆ అతిథికి సంతోషం కలిగింది. వారి ఇరువురు కూడా యథావిధిగానే సంధ్యోపాసన, జపాలు, మరి తత్సంబంధమైన అనుష్ఠానాదులు మొదలైనవన్నీ కూడా చేస్తూ కోమలమైనటువంటి పల్లవ శయ్యయందు ఉపవిష్టులయ్యారు. అంటే ఆకుల చేత పువ్వుల చేత చేయబడినటువంటి మరి ఆ శయన పడకనందు వాళ్ళిద్దరూ కూడా కూర్చునున్నారు. వసంతకాలమందు తదనురూప పుష్పలక్ష్మి ఉదయించినట్లుగానే ఆ వసంతకాలంలో గనక పుష్పాలు అన్నీ కూడా పరిమళించినట్లుగానే వికసించినట్లుగానే ఆ పుష్పలక్ష్మి అనేటువంటి ఆమె ప్రత్యక్షమైనట్లుగానే ఉపవిష్టులైన వారిద్దరు కూర్చున్నటువంటి వారి ఇరువురికి కూడా తపస్సంబంధమును శాంతరసమయమును అగు సంభాషణ జరగసాగింది. తపస్సుకు సంబంధించిన కొంత శాంతరసానికి నిండిపోయినటువంటి విషయాలను గురించి వారిద్దరి మధ్య కూడా కూర్చొని ఉన్నటువంటి వారిద్దరి మధ్య కూడా సంభాషణ ప్రారంభమైంది. ఆ ప్రసంగంలో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గాది అతిథిని ఇట్లా ప్రశ్నించాడు, ఓ బ్రాహ్మణుడా, మీరింతగా ఎందుకు కృషించిపోయారు? మీరింత శ్రమనందితుడేలా? అంటే ఇంత శరీరం జీర్ణమైంది, ఇంత కృషించి శుష్కించిపోయి ఉన్నారు, మీరు ఇంత శ్రమ ఎందుకు పడ్డారు అని అడిగాడు. అప్పుడు అతిథి అంటున్నాడు, ఏమని, మమాతి కాశ్వశ్రమయోద్భవగన్ గవన్ శృణు కారణం కథయామి తదాభూతం వయం నా సత్యవాదినః. నా కృశత్వానికి శ్రాంతికి కూడా కారణం విను, చెప్తాను, ఉన్నదున్నట్లుగా చెప్తాను. మేము అసత్యవాదులము కాము. ఈ భూమండలమున ఉత్తర దిక్కున కేరము అనే ప్రసిద్ధిగన్నటువంటి దేశం ఒకటి ఉన్నది. నేను అక్కడ చిత్త బేతాల మోహితుడనయ్యాను. నా చిత్తము అనే పిశాచానికి నేను లోబడిపోయాను. ఆ పురజనుల యొక్క పూజితుడనయ్యాను. నానావిధ రసద్రవ్య లోభమున ఒక మాసము అక్కడే ఉన్నాను. ఉండి ద్విజ, ఈ దేశమును 8 ఏండ్లు ఒక చండాలుడు పాలిస్తూ ఉన్నాడు అని ఒక దినమున ఒకానొకడు నాకు ప్రసంగ క్రమమున చెప్పాడు. ఆ మాట విని నేను ఆ యొక్క గ్రామవాసులైన ఇతరులను అడగ్గా వారు కూడా 8 ఏండ్ల నుండి చండాలుడు రాజుగా ఉన్నాడు అని చెప్పారు. ఆ తర్వాత రాజు ఈ మాటలు విని అగ్నిప్రవేశం చేసి ప్రాణాలను త్యజించాడని, 100 మంది బ్రాహ్మణులు కూడా అగ్నిప్రవేశం చేశారని విని ఉన్నాను. విని అక్కడ నుండి ప్రయాగకు వెళ్ళాను. పాపం శుద్ధి చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాను. ఆ తృతీయమైనటువంటి 3వ చాంద్రాయణము నచ్చి నేడు పారణం చేశాను. మీకు దగ్గరకు వచ్చాను. అందువలన నేను కృషించాను.
అందుకని శాంతించాను అని చెప్పగా అని చెప్పాడు అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇది శృతవతా తేన గాధినా సా తదా ద్విజ భూయ పృష్టోప్యేతే ప్యే తదేవా కథయామాస నాణ్యద. వశిష్ఠులు ఏమంటున్నారు అంటే, గాది ఈ విధంగా విని మరలా మరలా ప్రశ్నించినప్పటికీ కూడా బ్రాహ్మణుడు మరలా అలాగే పలకసాగాడు. ఆ తర్వాత గాది విస్మయంతో ఆశ్చర్యంతో నిండిపోయి అక్కడ రాత్రి గడిపాడు. మరునాడు ఏం చేశాడు, ఆ జగద్గృహ దీపమైనటువంటి సూర్యుడు ఉదయింపగా, అంటే జగత్తు మొత్తము ఒకే గృహమైతే ఆ గృహాన్ని మరి వెలిగించేవాడు సూర్యుడే కదా. అలాగే సూర్యుడు ఉదయించగా ఆ అతిథి ప్రాతస్నానం చేశాడు. సెలవు పుచ్చుకున్న తర్వాత గాది ఇలాగా ఆలోచన చేశాడు. నేను భ్రాంతి దశయందు కాంచినటువంటి దానిని అతిథి సత్యముగా చెప్పాడు. ఇది కూడా మాయేనా? నేను భ్రాంతి పొందాను అనుకున్నాను. నేను బంధుజన మధ్యమున చూసినటువంటి నా మృతి మాయయొగుటకు ఎట్టి సంశయము లేదు. చండాల మరణం తర్వాత వృత్తాంతమంతా కూడా తెలుసుకుంటాను. నా చండాలత్వ ప్రాప్తి విషయమును పరికించగా అభిన్నుడనై ఈ భూతమండల గ్రామానికి నేను సత్వరం వెళతాను. ఇలా ఆలోచన చేసి గాది సూర్యుడు సుమేరు పర్వత ప్రక్కలను చూడబోయినట్లుగానే లేచాడు. బుద్ధిమంతులు గనక ప్రయత్న బలము చేత మనోరాజ్యాన్ని పొందగలిగినట్లుగానే గాది తన స్వప్న దృష్టి విషయాన్ని పరికించడంలో ఆశ్చర్యమేముంది? లేదు కదా. ప్రయత్నము వలన పొందజాలనేటువంటి వస్తువు ఏదీ లేదు. ప్రతి వస్తువును కూడా ప్రయత్నం ద్వారా పొందవచ్చు. అందువలన గాది జగన్మాయను చూశాడు. దానిని సంపూర్ణంగా చూడడానికి ప్రయత్నించసాగాడు. అతడు అక్కడ నుండి వెలువడి వర్షాజల ప్రవాహంలాగానే అతి వేగంతోటి నడువసాగాడు. అయితే వాత తురంగముకు మేఘంలాగానే తొందరగా చాలా దేశాలు దాటాడు. మరి కంటకాలను కోరేటువంటి ఉష్ట్రము కరంజవనాన్ని చేరినట్లుగానే, ఏ విధంగా ముళ్ళ యొక్క చెట్లను కోరేటువంటి ఉంటే ఆ ముళ్ళ చెట్లనే చేరినట్లుగానే తాను పూర్వము వ్యవహరించిన భూతమండలాన్ని చేరుకున్నాడు. పూర్వము అతని బుద్ధి యందు అగుపడినటువంటి గ్రామాన్ని స్మరించుకొని అతడట్టి గ్రామాన్నే చూశాడు. ఆ గ్రామశేషంలో భూతలాధోభాగమున, అంటే ఆ భూమికి అధోభాగంలో ఉన్నటువంటి పాతాళమున ఉన్న నరకముల బోలేటువంటి చండాలవల్లి పల్లిని చూశాడు. చూసి ఆ చండాల జన్మ అంటే వాని యొక్క స్థానవాసము మున్నకు పూర్వ దృష్ట ఘటనలన్నీ కూడా స్మరించుకున్నాడు. ఆ చిహ్నాలన్నీ కూడా అచ్చట ఉండడం చూశాడు. చండాలుడై జన్మించి నివాసం చేస్తూ ఉన్న స్థానాన్ని చూశాడు. అతడు మనసున వైరాగ్యం పొడమి అతని నివాస గృహము వల్ల వర్షజలమున భస్మమై నేలకూలిపోయింది. గోడల యొక్క యవాంకురాలు లేచుచూ ఉన్నవి. ఇంటి కప్పు అయితే సగభాగం పడిపోయింది. అతడు పరుండు చాప యొక్క ముక్క ఒకటి అతని యొక్క కనుల పడింది. అంటే భగ్నావశేషమైన కాలిపోగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క నివాస గృహము మరి సుదృఢంగా ఘనమైన దరిద్రములాగానే, దౌర్భాగ్యములాగానే, అంగబలరహితుడును దుష్టుడును అగు చోరినిలాగానే, ఖండింపబడిన దుస్థితిలాగానే ఉన్నది. ఆ యొక్క కిటికీల యొక్క, అంటే ఇక్కడ గవాశ్వమహిషాలు అన్నప్పుడు గోవులు, గుర్రాలు, దున్నపోతులు ఆ అస్థిపంజరాల దంతాలతోటి పుర్రెలతోటి కూడా పడి ఉన్నది అని, అవన్నీ కూడా అతన్ని చూడడం కొరకే అట్లు పడి ఉన్నవా అన్నట్లుగా ఉన్నవి. అతడు భోజనపానాదులు చేసిన కర్పాలు అంటే చిప్పలు, వాని నీటితో నిండి పానీయాలతో నిండి నలువైపులా పడి ఉన్నట్లుగా అనిపించింది. ఆ యొక్క గోవులు, అశ్వాలు, ప్రాణి సమూహాల నాడులు లతలలాగానే ఇంటిని నలువైపులా ఆవరించుకొని ఉన్నవి.
అవి చండాలుని యొక్క తృష్ణ ఆకారాన్ని దాల్చినట్లుగానే ఉన్నవి. చండాలుని యొక్క కోరిక ఆకారం దలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. గాది ఆ శుష్క శవాన్ని, అంటే గాది ఆ చండాల కన్య యందు పుట్టినటువంటి శుష్క శవాన్ని, ఆ గృహాన్ని చాలాసేపు చూడసాగాడు. పాంధుడు మరి మ్లేచ్ఛ దేశాన్ని దాటి ఆర్య దేశమునకు వచ్చినట్లుగానే గాది ఆ స్థానాన్ని విడిచాడు. ఆశ్చర్యముతో గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఒకరిని ఇట్లా ప్రశ్నించాడు, ఓ సాధు, ఈ గ్రామ ప్రక్కముల యందు ఒక చండాలుడు ఉన్నాడు. వాడు అతని సంగతి నీకు గుర్తున్నదా? బుద్ధిమంతుడు, పూర్వపు సంగతిని కరతలామలకములాగానే గాంచునని నేను సాధుజనుల కళ విని ఉన్నాను. రూపెత్తిన దుఃఖాన్ని బోలు వృద్ధ చండాలుడు ఒకడు అక్కడ ఉండేవాడు. ఇది నీకు గుర్తున్నదా? సాధు, నీకు తెలిసి ఉన్న నాకతని వృత్తాంతాన్ని యథాతథంగా చెప్పు అని పాంధుని అడిగాడు. ఆ పాంధుని సంశయం తొలగించిన, అంటే ఆ బాటసారిని అడిగాడు, సంశయం తొలగించిన లభించును. రోగార్తుడు వైద్యుని పట్టుదలతో ప్రశ్నించినట్లుగానే, మరి అంటే రోగంతో బాధపడేవాడు వైద్యుణ్ణి గనక పట్టుదలతో తన యొక్క రోగ కారణాలు, రోగ ఔషధాలు గురించి ప్రశ్నించినట్లుగానే గాది గ్రామవాసులను ఇట్లు మాటి మాటికి ప్రశ్నించసాగాడు. ఆ గ్రామస్తులు అంటున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీవు చెప్పున్నది యథార్థమే. ఇట కటంజుడును అనే చండాలుడు ఒకడు ఉండేవాడు. అతని ఆకృతి భయంకరమై ఉండేది. వృక్షమునందు పత్రాలు ఉన్నట్లుగానే పుత్రులు, మనమళ్ళు, సుహృద్బంధు భృత్యులతో కూడిన పెద్ద సంసారము అతనుకున్నది. పుష్పాలు, ఫలాలు శోభితమైన పర్వతారణ్యము దావానల దగ్ధమైనట్లుగానే వృద్ధాప్యముతో అతని యొక్క కుటుంబము మృత్యువు చేత వాతబడి మొత్తం చనిపోయారు. ఆ తర్వాత అతడు కేరపురమునకు వెళ్ళాడు, రాజయ్యాడు. 8 ఏండ్లు నిరాటంకంగా పాలించాడు. ఆ తర్వాత అచ్చటివారు అతన్ని చండాలునుగా గ్రహించారు. గ్రామస్థమకు విషవృక్షాన్ని అనర్ధరాశిని వదిలివేసినట్లుగానే పరిత్యజించి అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలను వదిలివేశారు. ఆర్య సంగమన ఆర్యభావమును పొందిన ఆ చండాలుడు కూడా అట్లే ప్రాణాలను వదిలివేశాడు. ప్రభు, మీరింత కుతూహలముతో ఆ చండాలను గురించి ప్రశ్నించుచుంటిరేలా? అతడు మీకేమగును? మీకేమైనా చుట్టరికమున్నదా? అతడు మీవాడా అని గ్రామస్తులు ప్రశ్నించసాగారు. గాదియును అదే విషయాన్ని మాటి మాటికి ప్రశ్నిస్తూ గ్రామమున నలువైపులా తిరుగాడుతూ అట 1 మాసము గడిపాడు. అతడు చండాల భావమునంది అనుభవించినటువంటి విషయాలనే గ్రామస్తులు సరిగా చెప్పుచూ ఉన్నారు. ఆ విధంగా గాది తాను చూసినటువంటి విషయాలనే గ్రామీణుల యొక్క నోటి నుండి విని మిక్కుటమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు. చంద్రుని అందల మచ్చలాగానే ప్రచ్ఛన్నమున అక్కడ ఉన్నాడు అని ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ ఉపసమర్పరకరణమునందు గాది వృత్తాంతాన్ని గురించి ప్రత్యక్షంగా చూసేటువంటి విషయం గురించి వర్ణిస్తూ ఇంకా ఈ విధంగా అన్నారు. గాది అత్యంత ఆశ్చర్యముతో అక్కడ ఇక్కడ తిరగాడసాగాడు కదా. అతని చిత్తము ఈ ఆశ్చర్యాన్ని చూసి పరిపూర్ణంగా తృప్తిని పొందలేకపోయింది. అలాగా కమలజుడకు బ్రహ్మ ప్రళయ భగ్నములకు జగత్తులను కాంచున్నట్లుగానే, ఏ విధంగా అంటే కమలజుడు కమలమునందు పుట్టిన బ్రహ్మ భగ్నములైన నశించిపోయిన జగత్తును చూసినట్లుగానే గాది కూడా అక్కడ నుండి విని స్థానాలను, మరి భగ్న గృహాలను కూడా చూశాడు. శుష్కములైనటువంటి అస్థిపంజరాలతో కూడి ఉన్నది, పిశాచాలతో నిండి ఉన్నది అయిన ఆ శ్మశాన వృక్షాన్ని బోలు ఆ స్థానమునందు భగ్న గృహాలతో, కాలిపోయిన ఇళ్లతో నిండిపోయి ఉన్నది. గాది అక్కడ ఏం చేశాడు అంటే, గాది అక్కడ వాన చేస్తూ ఇట్లు తలపోసాగాడు. అక్కడే నిలబడి ఉన్నాడు. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అన్నీ కూడా శిథిలమైనటువంటి గృహాలు, శ్మశాన వృక్షాన్ని బోలినటువంటి ఆ స్థానమునందు శిథిలమైన గృహాలతో నిండి ఉండగా గాది అట
మరి నిలబడి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.